ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా స్మృతి వలన కలిగే లాభాల గురించి వినిపించారు. మనం బాబా స్మృతిలో ఉంటే జన్మ జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలుగుతాం. సైలెన్స్లో అనేక జన్మల కోసం జమ చేసుకోగలుగుతాం. 21 జన్మల సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటాం. బాబా స్మృతితో సతో ప్రధానంగా అవుతాం. ఆత్మ పైన ఉన్న భారమునంతా దించుకోగలుగుతాం. మరి అందుకే బాబా నడుస్తూ తిరుగుతూ నా స్మృతిలో ఉండండి అని చెప్తారు. స్మృతిలో ఉండటానికి అనేక రకాల ఉపాయాలను బాబా వినిపించారు. అలాగే గృహస్థంలో ఉంటూ అన్ని కార్య వ్యవహారాలను చేసుకుంటూ కూడా మీరు అత్యంత ప్రియమైన వస్తువు భగవంతుని జ్ఞాపకం చేయండి అన్నారు. ఇది 23 ఆగస్టు మురళి. మీఠే బచ్చే दुख हरता सुख करता बाप को याद करो तो तुम्हारे सब दुख दूर हो जाएंगे, अंतमति सोगति हो जाएगी. మధురమైన పిల్లలు, దుఃఖహర్త సుఖకర్త తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీ అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. మధురమైన పిల్లలు, దుఃఖహర్త సుఖకర్త తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీ అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. అంటే అంతిమంలో ఆత్మ ఏ స్మృతిలో ఉంటే అటువంటి గతిని, అటువంటి ప్రాప్తిని పొందుతుంది. దేని స్మృతిలో ఉంటే దాని దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. అంతిమంలో కేవలం పరమాత్మ తండ్రియే గుర్తుంటే వారి దగ్గరికే మనం వెళ్తాం. ప్రశ్న, बाप ने तुम बच्चों को चलते फिरते याद में रहने का डायरेक्शन क्यों दिया है? బాబా పిల్లలైన మీకు నడుస్తూ తిరుగుతూ నా స్మృతిలో ఉండండి అనే డైరెక్షన్ ఎందుకు ఇచ్చారు? జవాబు, ఇందులో బాబా 4 పాయింట్స్ వినిపించారు. ఫస్ట్ పాయింట్, क्योंकि याद से ही जन्म जन्मांतर के पापों का बोझा उतरेगा. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాల భారము తగ్గుతుంది. సెకండ్, याद से ही आत्मा सतो प्रधान बनेगी. స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా తయారవుతుంది. థర్డ్, अभी से याद में रहने का अभ्यास होगा तो अंत समय में एक बाप की याद में रह सकेंगे. ఇప్పటి నుండే స్మృతిలో ఉండేటువంటి అభ్యాసం ఉన్నట్లయితే అంతిమ సమయంలో ఒక్క బాబా స్మృతిలోనే ఉండగలుగుతారు. अंत के लिए ही गायन है, अंतकाल जो स्त्री सिमरे. అంతిమం కోసమే గాయనం ఉంది. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని, భార్యని స్మరిస్తారో వారు వెళ్ళి మళ్ళీ వేశ్య జన్మ తీసుకుంటారు అని. फोर्थ पॉइंट, बाप को याद करने से 21 जन्मों का सुख सामने आ जाता है. బాబాను జ్ఞాపకం చేయడంతో 21 జన్మల యొక్క సుఖం ఎదురుపడుతుంది. అంటే 21 జన్మల సుఖం అనేది మనకు లభిస్తుంది. బాప్ జైసీ మీఠీ చీజ్ దునియా మే కోయి నహీ. బాబా లాంటి మధురమైన వారు ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ఇసిలియే बाप का डायरेक्शन है, बच्चे चलते फिरते मुझे याद करो. అందుకే బాబా యొక్క డైరెక్షన్ ఉంది, పిల్లలు నడుస్తూ తిరుగుతూ మీరు నన్నే జ్ఞాపకం చేయండి అంటున్నారు. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తామో నడుస్తూ తిరుగుతూ అంతగా ఈ 4 విషయాలు బాబా ఏం చెప్పారు? ఫస్ట్ ఏమో జన్మ జన్మల పాపభారం తగ్గుతుంది. రెండోది స్మృతితో ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. మూడోది స్మృతిలో ఉండే అభ్యాసంతో అంతిమ సమయం యొక్క మతి శ్రేష్టంగా అవుతుంది. అంటే బాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాం, బాబా దగ్గరికి వెళ్తాం, ఉన్నత పదవిని పొందుతాం. ఇక నాలుగోది 21 జన్మల సుఖం మన ముందుకు వచ్చేస్తుంది. ఓం శాంతి. ఎవరి స్మృతిలో కూర్చున్నారు? ఇది అందరినీ దుఃఖాల నుండి విడిపించే ఆ ఒక్కరితోనే ఉండే ప్రియాతి ప్రియమైన సంబంధం. శివ బాబాతో మన సంబంధము
ఎలాంటిది అంటే అన్ని రకాల భవ బంధనాలు దుఃఖాల నుండి విడిపిస్తుంది. చాలా మోస్ట్ బిలవర్డ్ బాబా, ప్రియాతి ప్రియమైనటువంటి సంబంధం ఇది. తండ్రి పిల్లల్ని చూస్తూ అన్ని పాపాలు అంతమైపోతూ ఉంటాయి అని చెప్తారు. ఎంతెంత మనం బాబా స్మృతిలో కూర్చుంటామో, బాబాని జ్ఞాపకం చేస్తామో అన్ని పాపాలు సమాప్తమైపోతాయి. ఆత్మ సతో ప్రధానత వైపుకు వెళ్తుంది. దుఃఖమైతే అపారంగా ఉంది కదా, దుఃఖహర్త సుఖకర్త అని గాయనం కూడా చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సత్యాతి సత్యంగా అన్ని దుఃఖాల నుండి విడిపించడానికి వచ్చారు. స్వర్గంలో దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయడం చాలా అవసరం. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా, బాబాకి మనం అంటే ఎంత ప్రేమ. తండ్రికి ఏ ఏ పిల్లలపై ప్రేమ ఉందో మీకు తెలుసు. ఎందుకంటే మన ధారణను బట్టి మనకే అర్థమవుతుంది బాబాకు నేనంటే ఎంత ప్రేమ అని. పిల్లలు ఎవరెవరైతే శ్రీమతాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి మనసులో ఒక విధంగా బాబాకు నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అందుకే మీకు తెలుసు కదా ఎవరెవరిపైన బాబాకు ప్రేమ అధికంగా ఉంటుంది అనేది. బాబా పిల్లలకు అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహంగా భావించకండి. మంచి రత్నాలు ఎవరైతే ఉంటారో వారు నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని జ్ఞాపకం చేస్తారు. బాబా ఇలా ఎందుకు చెప్తారు? ఎందుకంటే జన్మ జన్మాంతరాల నుండి మీ తలపైన చాలా పెద్ద పాపాల కుండ నిండి ఉంది. కావున ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. ఇది పాత తనువు. దుఃఖము ఆత్మకే లభిస్తుంది. శరీరానికి దెబ్బ తగలడంతో ఆత్మకు దుఃఖం అనుభవం అవుతుంది. నేను రోగగ్రస్తంగా దుఃఖితంగా ఉన్నాను అని ఆత్మ అంటుంది. ఇది దుఃఖమయమైన ప్రపంచం, మొత్తం దుఃఖాలతోనే నిండి ఉన్నటువంటి ప్రపంచం ఇది. ఎక్కడికి వెళ్ళినా అంత దుఃఖమే. ఏదైనా ఒక ప్రదేశం ఉందా ఫలానా చోట అయితే అసలు దుఃఖం లేదు అని చెప్పడానికి? ఫలానా చోటు పొల్యూషన్ లేదు అని చెప్పడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అది కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ అని చెప్తారు, కాలుష్యమే ఉండదు అక్కడ అని. అలాంటి ప్రదేశాలు భూమిపైన కొన్ని దొరుకుతాయి, కానీ దుఃఖము లేని ప్రదేశం లేనే లేదు. సుఖధామంలోనైతే దుఃఖమే ఉండదు. దుఃఖం అన్న పేరు తీసుకున్నారంటేనే మీరు దుఃఖధామంలో ఉన్నట్లు. ఇక సుఖధామంలో దుఃఖం పేరే ఉండదు. అక్కడ డిక్షనరీలో దాని వివరణ ఉండదు, అసలు ఆ పదమే కనిపించదు. సుఖధామంలోనైతే కొద్దిగా కూడా దుఃఖం ఉండదు. సమయం కూడా ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఉంది. ఆ సుఖధామం రావడానికి ఎన్నో రోజులు లేవు. ఇందులో బాబా స్మృతిని చేసి పూర్తి పురుషార్థంలో ఉండాలి. అంటే ఏ మాత్రం బాబా అంటారు కదా 20 గోర్ల బలాన్ని ఉపయోగించండి. మరి అన్ని జన్మల కోసం ఇప్పుడే సంపాదించుకుంటున్నారు. ఇదే కల్పం ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఉన్న శక్తినంతా ఉపయోగించి పురుషార్థం చేయండి. ఎంత స్మృతి చేస్తూ ఉంటారో అంతగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. పురుషార్థం చేసి స్థితిని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే ఇంకా చివర్లో మీకు ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు అనే లక్ష్యం ఉండాలి. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వారు వేశ్య జన్మ తీసుకుంటారు అని ఇలా ఒక పాట కూడా ఉంది. ఇది అంత్యకాలమే కదా, మరి ఇంకెప్పుడో వస్తుంది, ఆ అంతిమ కాలం ఎప్పుడో చూడాలి అని అనుకోకండి. ఇదే ఆ అంత్యకాలం. ఇది పాత ప్రపంచమైన దుఃఖధామం యొక్క అంతిమం. ఇప్పుడు మీరు సుఖధామంలోకి వెళ్తారు. దానికోసమే పురుషార్థం చేస్తున్నారు. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది కూడా మీకు గుర్తుండాలి అంటున్నారు బాబా. శూద్రులకు దుఃఖం ఉంటుంది. మనమైతే దుఃఖం నుండి బయటపడి ఇప్పుడు మళ్ళీ శిఖరం పైకి ఎక్కుతున్నాం. చాలా ఉన్నత శిఖరానికి చేరుకుంటున్నాం. అందుకే ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఎందుకంటే వారు అందరికంటే ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి. వారికన్నా మధురమైన వారు ఇంకెవరు ఉంటారు? ఆత్మ ఆ పరంపిత పరమాత్ముని స్మృతినే చేస్తుంది కదా. వారు సర్వ ఆత్మలకు తండ్రి. వారికన్నా మధురమైన వారు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వారు ఎంత సమయంలో గుర్తుకు వస్తూ ఉండవచ్చు? పిల్లలు చాలా గుర్తొస్తూ ఉంటారు కదా బాబాకు. క్షణంలో
అచ్చా, మొత్తం సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది అది కూడా పిల్లలైన మీ బుద్ధిలో అర్థసహితంగా ఉంది. బాబాకైతే అన్ని క్షణంలో అలా గుర్తు వచ్చేస్తాయి, ఎదురుగా ఇమర్జ్ అయిపోతాయి. పిల్లలందరినీ అలా బాబా జ్ఞాపకం కూడా చేస్తారు. ఏదైనా డ్రామా చూసి వస్తే డ్రామా గుర్తుందా అని ఎవరైనా అడిగితే అవును అనడంతోనే ప్రారంభం నుండి ఇంకా చివరి వరకు మొత్తం బుద్ధిలోకి వచ్చేస్తుంది. స్టోరీ అంతా ఆగకుండా చెప్తారు, వినండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు అలా మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తే మీకు అర్థం కాదు, వినండి వినండి అని చెప్తూ ఉంటారు. అంటే చూసి వచ్చినటువంటి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వినిపించడంలో. కానీ దానిని వర్ణన చేసి వినిపించేందుకైతే సమయం పడుతుంది కదా. స్టోరీ అయితే 1 సెకండ్లో మొత్తం గుర్తొచ్చేస్తుంది, కానీ వర్ణించాలి వివరించాలి అంటే టైం పడుతుంది కదా. బాబా బేహద్ తండ్రి, వారిని జ్ఞాపకం చేయడంతోనే 21 జన్మల సుఖం మన ముందుకొస్తుంది. బాబా ద్వారా ఈ వారసత్వం మనకి లభిస్తుంది. క్షణంలో పిల్లలకు తండ్రి వారసత్వం ఎదురుగా వచ్చేస్తుంది. కొడుకు పుట్టగానే వారసుడు జన్మించాడు అని తండ్రికి తెలుస్తుంది. మొత్తం ఆస్తంతా గుర్తొస్తుంది. పిల్లలైన మీరు కూడా ఒంటరిగా వేరువేరుగా ఉన్నారు. వారసత్వం వేరువేరుగా లభిస్తుంది కదా. మీరెవరు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తానికి ఎంత ఇస్తారు బాబా, మాకు ఎంత వారసత్వం లభిస్తుంది అని అడగడానికి లేదు. ఎవరైతే బాబాతో కనెక్షన్ డైరెక్ట్గా పెట్టుకున్నారో, ఎవరైతే పురుషార్థం బాగా చేస్తున్నారో వాళ్ళకి ప్రాలబ్ధం లభిస్తుంది. వాళ్ళకు ఈ జన్మలో సంబంధించినటువంటి ఏ వ్యక్తితో కూడా ఈ ప్రాలబ్ధానికి సంబంధం ఉండదు. ఇది కేవలం ఎవరు పురుషార్థం చేస్తే వాళ్ళే పొందుతారు. వాళ్ళ కుటుంబం కోసం నేను చేశాను, మా కుటుంబం కోసం ఎక్స్ట్రా యోగం చేశాను, వాళ్ళకు కూడా ఇవ్వండి అంటే కుదరదలా. ఎవరిది వాళ్ళు చేయాల్సిందే. అందుకే మీకు వేరువేరుగానే లభిస్తుంది అంటున్నారు. వేరువేరుగా మీరు స్మృతి చేస్తారు. మరి అనంతమైన తండ్రికి మనం వారసులం. సత్యయుగంలోనైతే ఒకే కొడుకుంటాడు. అవును, మొత్తం ఆస్తంతటికి వారసుడు అతడే అవుతాడు. పిల్లలకి తండ్రి లభించారు అంటే క్షణంలో విశ్వాధిపతులుగా అవుతారు. దానికి ఎంతో సమయం పట్టదు. బాబా అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, స్త్రీగా భావించకండి, పురుషునిగా భావించకండి, నేను ఆత్మని అనుకోండి. ఆత్మకైతే ఏ జెండర్ లేదు కదా, ఆత్మ అయితే కొడుకు కదా అంటున్నారు. అంటే ఒకవేళ ఏదైనా జెండర్గానే ఐడెంటిఫై చేసుకోవాలి అనిపిస్తే పురుష అనుకోండి. నేను ఆత్మను, శివ్ బాబా సంతానాన్ని, శివ్ బాబాకు అబ్బాయిని. బాబా అంటారు, నాకు పిల్లలందరూ గుర్తొస్తారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. సర్వధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు అన్ని ధర్మాల వారు పరస్పరం సోదరులు అని అంటారు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఆపస్ మే హే బాయి బాయి అని అంటారు, కానీ అర్థం చేసుకోరు. మనం బాబాకు అతి ప్రియమైన పిల్లలమని ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళైతే అనడానికి బాయి బాయి అంటారు. మరి అందరి భగవంతుడు ఒక్కడి అని అంటే అప్పుడు కాదు, మా అల్లా వేరు, మీ దేవుడు వేరు, మీ భగవంతుడు వేరు అని అంటారు. అందరం బాయి బాయి అన్నప్పుడు అందరికీ తండ్రి ఒక్కరే కదా, గాడ్ ఫాదర్ ఒక్కరే అయి ఉండాలి. కానీ అలా ఒప్పుకోరు. అందుకే బాబా అన్న, నా పరిచయమే వారికి లేదు. తండ్రి నుండి పూర్తి అనంతమైన వారసత్వం మీకే తప్పకుండా లభిస్తుంది. మరి దాన్ని ఎలా తీసుకుంటారు? అది కూడా పిల్లలైన మీకు క్షణంలో గుర్తొచ్చేస్తుంది. మనం సతో ప్రధానంగా ఉండేవారిమి, మళ్ళీ ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యాం. ఇప్పుడు తిరిగి సతో ప్రధానంగా అవుతే బాబా నుండి మొత్తం వారసత్వం లభించేస్తుంది అని. బాబా నుండి మనం స్వర్గ సుఖాల వారసత్వాన్ని తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహం అయితే వినాశీగా ఉంది, ఆత్మ అయితే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఇంకొక కొత్త శరీరాన్ని గర్భంలో తీసుకుంటుంది. పిండం ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. బాబా అయితే క్లియర్గా చెప్పారు, 5వ మాసంలో ఆత్మ ప్రవేశిస్తుంది. కానీ తాను రావణునికి వశమై ఉంటుంది. ఎవరు? ఆత్మ. వికారాలకు వశమైపోయి ఉంటుంది. వికారాలకు వశమై జైల్లోకి వెళ్తారు.
అక్కడైతే రావణుడు ఉండడే ఉండడు. గర్భమే జైలైపోతుంది ఆత్మకి ఇక్కడ. కానీ సత్యుగంలో రావణుడే ఉండడు, దుఃఖం విషయమే ఉండదు. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని వదిలి మేము వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాము అని. అక్కడైతే భయం యొక్క విషయం ఏది ఉండదు. ఇక్కడ ఎంతగా భయపడతారు, అక్కడ నిర్భయులుగా ఉంటారు. బాబా పిల్లలైన మనకి అపారమైన సుఖాలని ఇస్తున్నారు. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది, కలియుగంలో అపారమైన దుఃఖం ఉంది. అందుకే దీనిని దుఃఖధామము అని అంటారు. బాబా అయితే ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. గృహస్థ వ్యవహారంలో ఉండండి అని, పిల్లల్ని సంభాళించండి అని కూడా చెప్తారు. అన్నీ వదిలి రండి అనట్లేదు, ఏ కష్టం ఇవ్వట్లేదు. మీరు వ్యాపారం కూడా చేసుకోండి అంటున్నారు. అన్ని పనులు చేస్తూ నన్ను జ్ఞాపకం చేయండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. గురువులు, పండితులు మొదలైన వారందరినీ వదిలివేయండి, ఇంకెవరి స్మృతి అవసరం లేదు అంటున్నారు. నేనైతే గురువులందరికన్నా పెద్దవాణ్ణి కదా, వారంతా నా రచనయే. ఆ గురువులకు కూడా పరం సద్గురువు శివబాబా. ఇంకా వారి నుండి ఆ గురువులు కూడా పొందుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని జ్ఞాపకం చేసేది ఏమీ లేదు. నన్ను తప్ప ఇంకెవ్వరిని పతిత పావన అని అనరు. బ్రహ్మ, విష్ణు, శంకర్లను పతిత పావన అని అంటారా? లేదు. నన్ను తప్ప దేవతలను కూడా అలా అనలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు గంగ పతిత పావని అని అంటారా? అనం కదా. ఈ నీటి నదులైతే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. గంగా, బ్రహ్మపుత్ర మొదలైనవన్నీ కూడా మొదటి నుండి ఉన్నాయి. వీటితోనే ఎంతోమంది స్నానాలు చేసి పావనమైపోతాము అని అనుకున్నారు, కానీ ఎవ్వరూ పావనం కాలేదు. వర్షాలు కురిస్తే వరదలు వస్తాయి, ఇది కూడా దుఃఖమే కదా. అపారమైన దుఃఖం ఉంది ఇక్కడ. వరదల్లో ఎంతో మంది మనుషులు మరణిస్తారు. చూడండి, ఆ వరదలు వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతమంది మరణించారు, ఒకేసారి ఎంతమంది మరణించారు. సత్యయుగంలో దుఃఖపు విషయమే ఉండదు. జంతువులకు కూడా దుఃఖం ఉండదు, వాటికి కూడా అకాల మృత్యు ఉండదు. ఈ డ్రామాయే ఈ విధంగా రచింపబడి ఉంది. భక్తిలో పాడతారు, బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీ వారిగా అవుతాము అని. మరి వారు రావడం అయితే తప్పకుండా వస్తారు కదా. దుఃఖధామం యొక్క అంతిమం మరియు సుఖధామం యొక్క ఆది, ఈ రెండిటి మధ్యలోనే వారు వస్తారు. కానీ అది ఎవ్వరికీ తెలియదు. సృష్టి ఆయుష్ ఎంత ఉంటుంది ఇది కూడా తెలియదు. బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు. సృష్టి చక్రం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు అని ఇంతకుముందు మనకేమైనా తెలుసా? తెలియదు కదా. వారైతే లక్షల సంవత్సరాలు అని రాసేశారు. ప్రతి యుగం 1250 సంవత్సరాలు మాత్రమే అని బాబా చెప్పారు, కానీ వాళ్ళు ఒక్కొక్క యుగమే లక్షల సంవత్సరాలు అని రాసేశారు. స్వస్తిక్లో పూర్తిగా 4 భాగాలు ఉండడం చూపిస్తారు. కొద్దిగా కూడా తేడా ఉండదు. ఖచ్చితమైన లెక్క ఉండాలి అని వివేకం కూడా చెప్తుంది. జగన్నాథ్పురిలో కూడా కుండలో అన్నం వండుతారు. అది దానంతట అదే పూర్తిగా 4 భాగాలు అయిపోతుంది. అటువంటి యుక్తి రచింపబడి ఉంది. అక్కడ అన్నం కూడా ఎక్కువగా తింటారు. జగన్నాథ్ అనండి లేక శ్రీనాథ్ అనండి, విషయం అయితే ఒకటే. జగన్నాథుడు అన్న శ్రీనాథుడు అన్న అక్కడ కృష్ణున్నే చూపించారు. ఇద్దరిని నల్లగా చూపిస్తారు. శ్రీనాథుని మందిరంలో నేతి కుండలు ఉంటాయి. అక్కడ అన్ని నేతితో వేయించబడ్డటువంటి మంచి మంచి మిఠాయిలు తయారు చేస్తారు. బయట దుకాణాలు ఉంటాయి, ఎంత నైవేద్యం పెడుతూ ఉండొచ్చు. యాత్రికులందరూ వెళ్ళి దుకాణదారుల నుండి తీసుకుంటూ ఉంటారు. జగన్నాథ్పురిలో అయితే అంతా అన్నమే అన్నం ఉంటుంది. వారు జగన్నాథుడు, వీరు శ్రీనాథుడు. సుఖధామాన్ని మరియు దుఃఖధామాన్ని రెండిటినీ చూపించారు. నేతి వంటలతో శ్రీనాథుడిని ఆరాధించడం అది సుఖధామంలోని ప్రాప్తికి గుర్తుగా. ఇక్కడ జగన్నాథుడికి కేవలం అన్నం వండి పెట్టడము ఇది దుఃఖధామంలో సాధారణమైన స్థితికి గుర్తుగా. ఈ సమయంలో కామచితిపైకి ఎక్కి నల్లగా అయిపోయారు. జగన్నాథునికి కేవలం అన్నం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇతన్ని పేదవానిగా, అతన్ని షావుకారునిగా చూపిస్తారు. శ్రీనాథుడిని షావుకారుగా.
జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి. భక్తిని అజ్ఞానమని అంటారు. దాని ద్వారా ఏమీ లభించదు. అక్కడ కేవలం గురువులకు సంపాదన ఎంతో జరుగుతూ ఉంటుంది. ఎవరైనా తెలివైన వారు ఉంటే మాత్రం వారి నుండి ఎంతైనా నేర్చుకుంటే, అతను మా గురువు, అతను మాకు అది నేర్పించారు, ఇది నేర్పించారు, మా గురువుగారు ఇలా చెప్పారు అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళంతా దైహిక విషయాలే కదా చెప్పేది, దేహదారులే కదా, దైహికమైన వారే. జన్మలు కూడా తీసుకుంటూ ఉంటారు. మరి మనతోడు ఎవరున్నారు ఇప్పుడు సంగం యుగంలో? విచిత్రుడైన బాబా. బాబా అంటారు, ఇది నా శరీరం కాదు, ఇది మీ దాదా శరీరం. ఇతను పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. ఇతని అనేక జన్మల అంతిమంలో మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకొని వెళ్ళేందుకే నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. ఇతన్ని గోముఖము అని కూడా అంటారు. గోముఖం వద్దకి ఎంత దూరాల నుండి వస్తారు. ఇక్కడ కూడా గోముఖం ఉంది. పర్వతాల నుండి నీరైతే తప్పకుండా వస్తుంది. బావిలోకి కూడా రోజు నీరు పర్వతాల నుండి వస్తుంది. బావుల్లోకి నీరు పర్వతాల నుండి వస్తుంది. అవి ఎప్పుడూ ఆగిపోవు, నీరు వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుండైనా కాలువ వెలువడిందంటే దానిని ఇక గంగా జలం అని అనేస్తారు. ఒక కాలువ అలా వస్తుంది అంటే గంగా జలం అని అంటారు. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు. దానిని గంగా జలంగా భావిస్తారు. కానీ ఈ నీటితో ఎవరు పతితుల నుండి పావనులుగా కాలేరు. బాబా అంటారు, పతిత పావనుణ్ణి నేనే. ఓ ఆత్మలారా, నన్నొక్కరినే స్మృతి చేయండి. బాబా చెప్తున్నారు, ఓ ఆత్మలారా, నన్నే స్మృతి చేయండి. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. అన్నీ మరచిపోయి ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేస్తే జన్మ జన్మల పాపాలు తగ్గుతాయి, భస్మమైపోతాయి. బాబా మిమ్మల్ని జన్మ జన్మాంతరాల పాపాల నుండి విడిపిస్తారు. ఈ సమయంలోనైతే ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. కర్మభోగం కదా. గత జన్మలో పాపాలు చేశారు. ఇవి 63 జన్మల లెక్కాచారాలు. ఈ జన్మలో మీరేమీ చేయకపోయినా గత జన్మల వరకైతే చాలా చేసి ఉన్నారు కదా. 63 జన్మల లెక్కాచారాలు ఉన్నాయి. కొద్దిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఏ విధంగా అయితే చంద్రునిలో కళలు తగ్గుతూ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఆత్మలో కళలు తగ్గుతూ ఉంటాయి. అదేమో పగలు రాత్రికి సంబంధించిన విషయం. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటి పైన, అందులోనూ విశేషంగా భారతదేశం పైన రాహు దశ కూర్చొని ఉంది. రాహు గ్రహణం పట్టుకొని ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా శ్యామం నుండి సుందరంగా తయారు చేస్తున్నారు. అందుకే శ్రీకృష్ణుని శ్యామ సుందరుడు అని అంటారు. వారు నిజంగానే నల్లగా చేస్తారు. కామచితిపైకి ఎక్కారు కావున గుర్తుగా అలా చూపించారు. కానీ మనుష్యుల బుద్ధి ఏమాత్రం ఈ విషయంలో నడవట్లేదు. అసలు ఏమీ అర్థమే కావట్లేదు. ఎందుకు దేవతల్ని నల్లగా చూపించాం? ఒకరా ఇద్దరా, ఎంతమంది దేవీ దేవతలని నల్లగా తయారు చేసి చూపిస్తున్నారు. మరి ఎందుకు అలా చూపిస్తున్నాము? వాళ్ళు కూడా ఒక సమయంలో కామ వికారానికి వశమైపోయి నల్లగా మారిపోయారు అనేది ఎవ్వరికీ తెలియట్లేదు. ఒక చోట నల్లగా, ఇంకొక చోట తెల్లగా చూపిస్తారు. ఇప్పుడు మీరు తెల్లగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేస్తేనే అలా మనం తయారవ్వగలుగుతాం. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. ఈ జ్ఞానాన్ని మీరిప్పుడు వింటారు. ఇది మళ్ళీ కనుమరుగవుతుంది. గీతను చదివి వినిపిస్తారు కానీ ఈ జ్ఞానాన్నైతే వినిపించలేరు కదా. అవి భక్తి మార్గం కొరకు పుస్తకాలు తయారవుతాయి. భక్తి మార్గం కొరకు ఎంతో సామాగ్రి ఉంది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చదువుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. రాముని మందిరాల్లోకి వెళ్తే రాముని కూడా నల్లగా చూపించారు. అలా నల్లగా ఎందుకు చూపిస్తారు అని ఆలోచించాలి కదా.
కలకత్తాలో కాళికాదేవిని కూడా నల్లగా చూపిస్తారు. తల్లి తల్లి అంటూ హైరాణ పడిపోతూ ఉంటారు. చాలా పెద్ద పెద్దగా అరుస్తూ తల్లి తల్లి అని సంబోధిస్తారు. ఆమె అందరికన్నా నల్లగా ఉంటారు మరియు చాలా భయంకరంగా చూపిస్తారు. ఆమెను మళ్ళీ మాత అని అంటారు. మీకు ఈ జ్ఞాన బాణాలు, జ్ఞాన ఖడ్గాలు మొదలైనవి లభించాయి. బాబా జ్ఞానంలో మనకి ఎన్నో అస్త్రశస్త్రాలని ఇచ్చారు. కావున అందరికీ అలా దేవీ దేవతలకి ఆయుధాలను చూపించారు. వేర్వేరు ఆయుధాలను, కాళికాదేవికి ఒక రకంగా, దుర్గాదేవికి ఒక రకంగా, అందరు దేవీ దేవతలకి ఆయుధాలని చూపించారు. వాస్తవానికి ఇంతకుముందు కాళీ పేరు మీద మనుషులను బలి ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం దానిని ఆపివేసింది. ఇంతకుముందు సింధులో దేవి మందిరం ఉండేది కాదు. బాంబు పేలినప్పుడు ఒక బ్రాహ్మణుడు అన్నారు, నాకు కాళికా దేవి కనిపించింది, ఇక్కడ నా మందిరం లేదు, త్వరగా నిర్మించండి అన్నారు, లేకపోతే ఇంకా బాంబులు పేలుతాయని అలా చెప్పి అందరినీ భయపెట్టాడంట. అంతే, చాలా ధనం పోగైంది. మందిరం కూడా వెంటనే తయారైపోయింది. ఇప్పుడు చూడండి, ఎన్నో మందిరాలు ఉన్నాయి. సింధులో చాలా మందిరాలు ఉన్నాయి. ఎన్ని చోట్ల భ్రమిస్తూ ఉంటారు. తండ్రి మిమ్మల్ని వీటన్నిటి నుండి విముక్తులను చేయడానికి అర్థం చేయిస్తారు, అంతేకాని ఎవరి గ్లానిని చేయరు. తండ్రి డ్రామాను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తయారైందో చెప్తూ ఉన్నారు. మీరు ఏదైతే చూశారో అదంతా మళ్ళీ జరుగుతుంది. ఏ వస్తువు అయితే లేదో అది మళ్ళీ తయారవుతుంది. మా రాజ్యం ఉండేది, దాన్ని మేము పోగొట్టుకున్నామని మీరు అనుకుంటున్నారు కదా, మళ్ళీ తయారవుతుంది మీ రాజ్యం. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, పిల్లలు నరుని నుండి నారాయణుడిగా అవ్వాలంటే పురుషార్థం చేయండి. భక్తి మార్గంలో మీరు ఎన్నో కథలను వింటూ వచ్చారు. అమర కథను విన్నారు, కానీ ఎవరైనా అమరులుగా అయ్యారా? ఎవరికైనా జ్ఞానమని మూడవ నేత్రం లభించిందా? తీజ్రీకి కథ అంటారు. మరి మూడవ నేత్రం లభించిందా అది వింటే? ఈ విషయాలను బాబాయే అర్థం చేయిస్తున్నారు. ఈ కళ్ళ ద్వారా ఎటువంటి అశుద్ధతను చూడకండి. అపవిత్రమైన నేత్రాలతో ఉండొద్దు. పవిత్రమైన నేత్రాలతో చూడండి. అశుద్ధ నేత్రాలతో కాదు. ఈ పాత ప్రపంచాన్ని అసలు చూడకండి, ఇది అంతమైపోనున్నది. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు 21 జన్మల కొరకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్తాను. అక్కడ ఇంకెవరి రాజ్యము ఉండదు, దుఃఖం అన్న మాటే ఉండదు. మీరు చాలా సుఖంగా మరియు ధనవంతులుగా ఉంటారు. ఇక్కడైతే మనుషులు ఎంతో ఆకలితో మరణిస్తూ ఉంటారు. అక్కడైతే మొత్తం విశ్వం అంతటి పైన మీరు రాజ్యం చేస్తారు. దానికి ఎంత కొద్ది భూమి కావాలి? మీ రాజ్యంలో జనాభాయే తక్కువ. ఇక్కడ చిన్న ఊరు పాపులేషన్ ఉంటుంది 9 లక్షలు. అలాంటిది మొత్తం విశ్వం పైన 9 లక్షల మందే ఉంటారు. చిన్న తోట మళ్ళీ వృద్ధి చెందుతూ చెందుతూ కలియుగాంతం వచ్చేసరికి చాలా పెద్దగా అయిపోతుంది. మరియు పంచవికారాలు ప్రవేశించిన కారణంగా అది మళ్ళీ ముళ్ళ అడవిగా మారిపోతుంది. పూల తోట కాస్త ముళ్ళ అడవిగా మారుతుంది. బాబా చెప్తున్నారు, కామం మహాశత్రు. దీనివల్ల మీరు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు. జ్ఞానాన్ని మరియు భక్తిని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వినాశనం ఎదురుగా ఉంది. కావున ఇప్పుడిక త్వరగా పురుషార్థం చెయ్యాలి, లేకపోతే పాపాలు భస్మం అవ్వవు. బాబా స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. పతిత పావనుడు ఒక్క బాబాయే. కల్పపూర్వం కూడా ఎవరైతే ఈ పురుషార్థం చేశారో వారే ఇప్పుడు తప్పకుండా చేసి చూపిస్తారు. మీరు చల్లబడిపోకండి. అలా చల్లబడిపోయి పురుషార్థం నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నేను చేయలేను బాబా, ఇంకా చేసినంత వరకే, ఏది ఇస్తే అదే సరిపెట్టుకుంటాను, అలా అనకండి. ఒక్క బాబాను తప్ప ఇంకెవరిని స్మృతి చేయకండి. అందరూ దుఃఖం ఇచ్చేవారే. ఎవరైతే సదా సుఖాన్ని ఇస్తారో వారిని గుర్తుంచుకోండి. ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు. స్మృతి చేయకపోతే పావనంగా ఎలా అవుతారు?
స్మృతి కోసం, పావనంగా అవ్వడం కోసం ఇంకేదైనా ఉపాయం ఉందా? పావనంగా అవ్వాలంటే బాబాని జ్ఞాపకం చేయాలి కదా. అందుకే బాబా నన్ను జ్ఞాపకం చేయండి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ కళ్ళతో చెడును చూడకూడదు. బాబా ఏదైతే జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చారో ఈ పవిత్రమైన నేత్రంతోనే చూడాలి. సతో ప్రధానంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఈ కళ్ళతో ఈవిల్ చెడును అసలు చూడకూడదు. బాబా ఇచ్చినటువంటి 3వ నేత్రంతోనే చూడాలి. పవిత్రమైన నేత్రం అది. సతో ప్రధానంగా అవడానికి పూర్తి పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారాన్ని సంభాలిస్తూ ప్రియాతి ప్రియమైన బాబాను స్మృతి చేయాలి. అందరికంటే ప్రియాతి ప్రియమైన వారెవరు? ఒక్క బాబా. వారినే స్మృతి చేయాలి. స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే అంత్యకాలంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మన స్థితి ఇంకే దేహదారిని గుర్తు చేయించేలా కావద్దు, ఒక్క బాబానే గుర్తు రావాలి. వరదానం, अपनी श्रेष्ठ वृत्ति द्वारा विश्व का वातावरण परिवर्तन करने वाले आधार मूर्त भव। తన శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వ వాతావరణంను పరివర్తన చేసేటువంటి ఆధారమూర్తి భవ. తన శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వ వాతావరణంను పరివర్తన చేసేటువంటి ఆధారమూర్తి భవ. వివరణ, పిల్లలైన మీరు కేవలం మీ జీవితం కొరకే ఆధారం కాదు, కానీ విశ్వంలోని సర్వాత్మల కొరకు మీరు ఆధారమూర్తులు. మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా విశ్వం యొక్క వాతావరణం పరివర్తన అవుతోంది. మీ పవిత్ర దృష్టితో విశ్వంలోని ఆత్మలు మరియు ప్రకృతి రెండూ పవిత్రంగా అవుతూ ఉన్నాయి. దృష్టితో సృష్టి మారుతూ ఉంది. మీ శ్రేష్ఠ కర్మల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతుంది. ఎప్పుడైతే మీరు ఇంత పెద్ద బాధ్యతకు కిరీటదారులుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో కిరీటము సింహాసనము లభిస్తాయి. ఇంత గొప్ప బాధ్యత కిరీటాన్ని ఇప్పుడు ధరించిన వారే, అంటే కేవలం తన కొరకు జీవించడం, తన వరకే ఆధారంగా అవ్వడం కాదు, మొత్తం విశ్వానికి ఆధారమూర్తులుగా ఉన్నవారు భవిష్యత్తులో కూడా విశ్వం పైన రాజ్యం చేస్తూ విశ్వ కిరీటాన్ని ధరిస్తారు. స్లోగన్, सर्वशक्तिमान बाप को अपना साथी बना लो तो कोई भी विघ्न आपको रोक नहीं सकता। సర్వశక్తివంతుడైనటువంటి బాబాను తన సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నము కూడా మిమ్మల్ని అడ్డుకోదు. సర్వశక్తివంతుడైనటువంటి బాబాను సహచరునిగా చేసుకున్నట్లయితే ఏ విఘ్నం కూడా మిమ్మల్ని అడ్డుకోదు. ఈరోజు స్వమానము, నేను ఆధారమూర్తుడను, నేను ఆత్మను ఆధారమూర్తుడను. ఓం శాంతి.